మకర సంక్రాంతి సందర్భంగా మహిళలు రంగురంగుల రంగవల్లులు వేస్తూ ఇంటి ముందు గొబ్బెమ్మలతో అలంకరించి సంక్రాంతి ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రమైన సాయినగర్ మదన్ మోహన్ రావు కాలనీలో ప్రత్యేకమైన ముగ్గులతో ఆకర్షించే సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ముగ్గులు పూర్తిగా బియ్యం పిండితోనూ ముగ్గుల పిండితోనూ వేస్తారు. బొటన వేలు చూపుడు వేలు మధ్య పిండిని తీసుకొని దారగా వదులుతూ ఉంటే మనకి కావలసిన డిజైన్ లో ముగ్గులు వేసుకోవడమే. ముగ్గులని చుక్కలు పెట్టి వేస్తారు. చుక్కలు లేకుండా అలాగే కూడా వేస్తారు. చుక్కలు పెట్టి వేసిన ముగ్గులు బాగా పర్ఫెక్ట్ గా వస్తుందంటుంటారు. కానీ బాగా చేయి తిరిగిన వారు ఏ ముగ్గైనా చిటికలో పెట్టేయగలరు. చుక్కల ముగ్గులో చుక్కలని కలుపుతూ ముగ్గు వేస్తే మెలికల ముగ్గులో చుక్కల మధ్యలో నుంచి గీతలను గీస్తూ ముగ్గులు వేస్తారు. ఈ ముగ్గులు పూలు, ఆకులు, లతలు వంటి డిజైన్స్ తో ఉంటాయి లేదా సందర్భానుసారంగా ఉంటాయి. సంక్రాంతి, రథసప్తమి వంటి పండుగలకి స్పెషల్ గా ముగ్గులు ఉంటాయి. భోగి రోజు వేసే ముగ్గులలో పొంగలి, చెరుకు గడలు ఉంటే దీపావళి ముగ్గులో దీపాలు ఉంటాయి. కనుమ రోజు అందరూ తప్పనిసరిగా రథం ముగ్గు వేస్తారు. ముగ్గు వేసిన తర్వాత ముగ్గుకి 4 వైపులా బోర్డర్స్ గీస్తారు. ఇవి కూడా రకరకాల డిజైన్స్ లో ఉంటాయి. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ లోని మహిళలందరూ పాల్గొని ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.